రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 50% పచ్చదనంతో నింపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు వ్యక్తిగతంగా లక్ష్యాన్ని నిర్దేశించారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు. అందుకే రాష్ట్రంలో తీర ప్రాంత అడవుల రక్షణ, ఆక్రమణల నిరోధానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రేట్ గ్రీన్ వాల్ 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళుతున్నట్లు వెల్లడించారు. ఈ నెలాఖరులో దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ సిద్ధమవుతోంది. మన రాష్ట్రంలో 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అతి పొడవైన తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంగా దేశంలోనే 2వ స్థానంలో ఉన్నాం. మొదటి స్థానంలో గుజరాత్ ఉంది. తీరం వెంబడి మడ అడవులను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. వాస్తవానికి ఇవి సముద్రానికి, భూమికి మధ్యలో ప్రకృతి సహజంగా ఏర్పడి రక్షణ కవచంగా పనిచేస్తాయి. తుఫానులు, సునామీలు, సముద్రపు పోటులు, అలల వేగాన్ని నియంత్రించి తీర ప్రాంత గ్రామాలు మునిగిపోకుండా కాపాడతాయి. కానీ మడ అడవులను నరికివేయడం వల్ల జీవ వైవిధ్యం దెబ్బతినడంతో పాటు తీర ప్రాంత గ్రామాలు మునిగిపోతున్నాయి. అందుకే మడ అడవులకు భద్రత కల్పించడంతో పాటు అటవీ భూములను కూడా ఎవరూ ఆక్రమించకుండా పవన్ కళ్యాణ్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. తీర ప్రాంతం వెంట మడ, సరుగుడు, తాటి మొక్కలు నాటిస్తారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ పరిధిలోని భూ విస్తీర్ణం ఎంత, అందులో అటవీ శాఖ పరిధిలో ఎంతుంది, ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల చేతుల్లో ఉన్న భూమి ఎంత అనే దానిపై అధ్యయనం చేయిస్తున్నారు. 50% గ్రీన్ కవర్ పెంచడంలో సంబంధిత శాఖలన్నింటినీ భాగస్వాములను చేయిస్తున్నారు. మొక్కలు నాటేందుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇతర శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 ఎకరాల విస్తీర్ణంలో నోటిఫై కాని మడ అడవులు ఉన్నట్లు శాటిలైట్ ద్వారా గుర్తించారు. వీటిని కూడా నోటిఫై చేసి అటవీ శాఖకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు.